యోహాను మన పాపములను మనము ఒప్పుకోవాలని చెప్పలేదా? అలా చెప్పినప్పుడు యోహాను కూడా కలుపుకొని చెప్పలేదా? అపోస్తలుడు, సువార్తికుడు, రైటరు, సంఘ పెద్ద అయిన యోహాను కూడా ఏమన్నాడు? మన పాపాలు మనము ఒప్పుకోవాలని అనుకో. ఆయనే చెప్పాడు, మన పాపములను మనము ఒప్పుకొని నేట్లా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పరిశుద్ధులుగా చేస్తారు. ప్రతిరోజు యేసు రక్తం పనిచేస్తుంది. ఒకసారి రక్షింపబడితే జీవితాంతం రక్షింపబడడం అనే సిద్ధాంతం తప్పు. వన్స్ సేవ్డ్ ఈజ్ ఆల్వేస్ సేవ్డ్ ఈజ్ తప్పు. నేను ఒకసారి బాప్తిజం పొందేశాను కాబట్టి నేను ఎలా బ్రతికినా ఎన్ని చేసినా నా రక్షణ ఉంటుంది అనుకోవడం తప్పు. అనుదినము ప్రతిదినము ప్రతిరోజు దేవుని దగ్గర నువ్వు లోబడాలి, దేవుని దగ్గర మోకరించాలి, ప్రార్థన చేయాలి, నీ బలహీనతల విషయమై దేవుని దగ్గర ఒప్పుకోవాలి, క్షమాపణ అడగాలి. అలా కాకపోతే దినదినము మనం శుద్ధిపరచబడం.